సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. చక్రధర్ గారు నమస్తే సార్. నమస్తే అండి సార్, ఈ వీడియోలో కాస్త డీటెయిల్డ్గా మార్కెట్స్ వర్సెస్ ఇన్వెస్ట్మెంట్స్ గురించి మాట్లాడుకున్నాం సార్. మార్కెట్లు ఏమో ఆల్ టైమ్ హైకి చాలా చాలా దగ్గరగా ఉన్నాయి. నిఫ్టీ విషయానికి వస్తే 26,000 క్రాస్ అయిపోయింది. సెన్సెక్స్ విషయానికి వస్తే 85,000 క్రాస్ అయిపోయింది. ఇక్కడ దాకా బయటకు చూడడానికి బాగానే ఉంది. అంటే మార్కెట్లలో బుల్ ర్యాలీ స్టార్ట్ అయిపోయింది, మార్కెట్ మంచి ఊపు మీద ఉంది అన్నది ఫండమెంటల్గా బయటకు కనిపిస్తుంది. బట్ టెక్నికల్గా ఎలా ఉందంటే చాలామంది ఏం చెప్తున్నారంటే, సార్ మార్కెట్లు పెరుగుతున్నాయి కానీ ఇండివిజువల్ స్టాక్స్లో గ్రోత్ లేదు, ఇండివిజువల్ స్టాక్స్ ఎక్కడా పెరగట్లేదంటూ కూడా ప్రతి ఒక్కరూ ఈ విషయం గురించి మాట్లాడుతున్నారు. అయితే ఇప్పుడు మార్కెట్లో ఉన్నటువంటి రకరకాల ఇన్వెస్ట్మెంట్ రెవెన్యూస్ ఏవైతే ఉన్నాయో, అటు ఈక్విటీ కానివ్వండి, మ్యూచువల్ ఫండ్స్ కానివ్వండి, రీసెంట్గా వచ్చిన ఎస్ఐఎఫ్ లేదంటే పిఎంఎస్, ఏఎఫ్, ఈ ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించి ఈ ఇన్వెస్ట్మెంట్ పట్ల ఇన్వెస్టర్ సైకాలజీ ఎలా ఉంది అసలు? ఇది మాకు రోజు వచ్చే కాల్స్ ఏంటంటే, యాక్చువల్గా మనకి 1.5 year బ్యాక్ చూస్తే మార్కెట్ 86,000 లెవెల్లో ఉండేది 1.5 year బ్యాక్. సో అలా 86,000 లెవెల్లో ఉన్న మార్కెట్ కాస్త మనకి 72,000 దాకా పడిపోయింది. 72,000 నుంచి మళ్ళీ మెల్లమెల్లగా పంచుకుంటూ ఇవాళ అదే లెవెల్కి వచ్చింది. ఒక 14 months 15 months అదే లెవెల్కి వచ్చింది. అయితే మనకి ఆ టైంలో 86,000 లెవెల్స్లో ఉన్న టైంలో ఎవరైతే పిఎంఎస్లో పెట్టారో 50 lakhs పెట్టారో వాళ్ళకి మళ్ళీ చూస్తే వాళ్ళు కూడా 49 lakhs 50 lakhs దాకా వచ్చింది అమౌంట్. సో వాళ్ళు ఏమంటున్నారంటే, మార్కెట్ మళ్ళీ బ్యాక్ వచ్చినప్పుడు మన ఇన్వెస్ట్మెంట్స్ ఎందుకు పెరగట్లేదు అని పెద్ద క్వశ్చన్ మార్క్ ఉంది. ఈవెన్ మ్యూచువల్ ఫండ్స్ చూసినా కూడా లాంగ్ టర్మ్లో వాళ్ళు లాస్ట్ టైం వాళ్ళు పెట్టిన అమౌంట్ కంటే కూడా ఇంకా 2% 5% తక్కువలోనే ఉంది. సో ఎందుకు అది జరుగుతుంది అనేది క్వశ్చన్ మార్క్ పెద్ద అందరిలోనే ఉందండి. యాక్చువల్గా ఏంటంటే 2 things జరుగుతున్నాయి ఇక్కడ. వాళ్ళు పెట్టే ఇన్వెస్ట్మెంట్లో ఏదైతే ఉంటుందో అది మిడ్ క్యాప్ కావచ్చు, స్మాల్ క్యాప్ కావచ్చు, లార్జ్ క్యాప్ కావచ్చు, ఒక్కొక్క ఫండ్లో తీసుకుంటే మనకి మోర్ దెన్ 100 స్టాక్స్ ఉంటాయండి. మంచి మిడ్ క్యాప్ తీసుకుందాం, అందులో 80 స్టాక్స్ దాకా ఉంటాయి. అయితే ఈ ఉన్న స్టాక్ ఎక్స్చేంజ్లో ఉన్న 5,000 స్టాక్స్లో కూడా ఈ సెన్సెక్స్లో ఉండేవి ఎన్ని అంటే కేవలం 50 మాత్రమే ఉంటాయి. మీరు చూడండి, నిఫ్టీ 50 అంటారు, అందులో 50 స్టాక్స్ మాత్రమే ఉంటాయి. సెన్సెక్స్ 30 అంటారు, బీఎస్సీ 30 అంటారు, 30 స్టాక్సే ఉంటాయి. సో కేవలం ఈ 30 స్టాక్స్ యొక్క దిక్సూచియే మనకి సెన్సెక్స్. మరి వాట్ అబౌట్ రిమైనింగ్ అంటే చెప్పలేము, చాలా గ్రోత్ లేదు. చాలా స్టాక్స్ ఇవాళ మీరు అన్నట్టుగానే అండర్ పర్ఫార్మెన్స్ ఉన్నాయి. అయితే ఏదైతే మ్యూచువల్ ఫండ్లో వాళ్ళు పెట్టిన స్టాక్స్ ఇప్పుడు ర్యాలీ పెరిగిన స్టాక్స్ సమానంగా ఉన్నాయి అన్న ఫండ్స్ అన్నీ బాగానే ఉన్నాయండి. ఏవైతే వాళ్ళు తీసుకున్న స్టాక్స్ కనుక ఇంకా ర్యాలీ అవ్వలేదో, ఈ సెన్సెక్స్లో లేవో, వాళ్ళందరికీ కూడా ఇంకా తక్కువనే చూపిస్తున్నాయి. ఈవెన్ పిఎంఎస్ కూడా అదే జరుగుతుంది. సో ఇప్పుడున్న ఈ కండిషన్స్లో మార్కెట్లో మీరు చెప్పేది ఏంటంటే, ఇన్వెస్టర్స్కి ఒక 1 lakh వచ్చేంత వరకు వెయిట్ చేయండి. ఎందుకు ఒక 14,000 దాకా వస్తే అప్పుడు మీకు అమాంతం మీకు ఆల్మోస్ట్ 10% CAGR దాకా వస్తుంది అందరి పోర్ట్ఫోలియోస్లోనూ. ఎవరైతే లాస్ట్ 1 year పెట్టారో, 1 year బ్యాక్ పెట్టారో, సో ఎవరైతే మాకు 3 years బ్యాక్ కస్టమర్స్ ఉన్నారు, 5 years బ్యాక్ నుంచి కస్టమర్స్ ఉన్నారో వాళ్ళందరికీ ఎక్సలెంట్ రిటర్న్స్ అయితే వచ్చాయండి. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ అప్పట్లోనే వాళ్ళు కొన్నప్పుడు చాలా 75,000 72,000 వచ్చారు. ఇవాళ 86,000 రాగానే అందరి పోర్ట్ఫోలియోస్లో కూడా మళ్ళీ 24% CAGR అలా కనిపిస్తున్నాయి మాకు. సో గత మార్కెట్లో ఎప్పుడైతే కరెక్ట్గా 1.5 year బ్యాక్ నుంచి వచ్చారో ఇన్వెస్టర్స్, కేవలం వాళ్ళకి మాత్రమే ఇలాంటి సిచ్యువేషన్ వచ్చింది. 1 year బ్యాక్ వచ్చిన ఇన్వెస్టర్స్కి సిచ్యువేషన్ వచ్చింది. బట్ 6 months బ్యాక్ కానివ్వండి, 3 years 5 years ఆర్జన్ బ్యాక్ ఉన్న కస్టమర్స్ అందరికీ కూడా ఇవాళ మంచి పోర్ట్ఫోలియో అయితే వాళ్ళు మళ్ళీ చూస్తున్నారు. చాలా హ్యాపీగా, ఎందుకంటే వాళ్ళందరూ మార్కెట్ 60-65 ఉన్నప్పుడు వచ్చారు కాబట్టి ఇవాళ ఉంది. బట్ 1.5 year బ్యాక్ వచ్చిన వాళ్ళు ఏంటంటే అది కొంచెం ఆ డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. ఎందుకంటే మార్కెట్ 85 నుంచి 86 నుంచి 72-73 వెళ్ళిపోయింది కదా. యాక్చువల్గా మాకు మంచి రీసెంట్ ఎగ్జాంపుల్ చెప్తానండి. మా క్లయింట్ వచ్చారు, మా ఆఫీస్కి వచ్చారు, ఒక ఆయన ఆగస్ట్లో వచ్చారు. సో ఆగస్ట్లో వచ్చినప్పుడు, సార్ నాది పోర్ట్ఫోలియో మనం పెట్టాం పిఎంఎస్లో 50 lakhs, చూస్తే మళ్ళీ 50 lakhs దాకానే ఉంది, పెట్టి ఆల్మోస్ట్ 1 year 3 months అయిపోయింది, ఎక్కడ పెట్టింది అక్కడే ఉంది, ఎట్లా 50 lakhs మనం పెట్టినాము, ఎప్పటికీ 50 lakhs లాగానే ఉంది, 1 year తర్వాత కూడా నాకు ఎప్పుడు ₹1 రావాలి అని నాకు క్వశ్చన్ పాపం. అయితే నేను నా సిస్టమ్ ఓపెన్ చేశానండి. మాకేంటంటే ఇంటర్నల్గా మాకు కొన్ని మ్యాగజైన్స్ ఉంటాయి. లార్జ్ క్యాప్ ఫండ్స్ ఎలా పర్ఫామ్ చేస్తున్నాయి, మిడ్ క్యాప్ ఫండ్స్ ఎలా పర్ఫామ్ చేస్తున్నాయి, అలా స్మాల్ క్యాప్ ఫండ్స్ ఎలా పర్ఫామ్ చేస్తున్నాయి అనేది మాకు ఆ మ్యాగజైన్లో కనిపిస్తూ ఉంటాయి. మ్యాగజైన్ తీసి అందులో లార్జ్ క్యాప్ ఫండ్స్ అని చూడండి, ప్రతి ఒక్క లార్జ్ క్యాప్ ఫండ్ కూడా -10%, -6%, -4% ఉన్నాయి. అంటే లార్జ్ క్యాపే -6, -4, -3లో ఉన్నప్పుడు మనం పెట్టినట్టుగానే మన వాల్యూ ఉంది మిడ్ క్యాప్ సంబంధించిన పిఎంఎస్. కాబట్టి
ఒక మార్కెట్ ఎంత మీకు ఇప్పుడంటే బ్యాకప్ వచ్చాయండి. మన చిన్నతనంలో కరెంట్ పోయేది. సో మన చిన్నతనంలో ఎప్పుడైతే ఇంట్లో కరెంట్ పోయిందో మనం బయటకు వచ్చి చూసేవాళ్ళం, అందరి ఇళ్లలో కరెంట్ పోయిందా, నా ఇంట్లో కరెంట్ పోయిందా అని. ఎప్పుడైతే అందరి ఇళ్లలో కరెంట్ పోయిందో అప్పుడు అమ్మాయ అందరి ఇళ్లలో కరెంట్ పోయిందంటే నా ఇంట్లో ఏం ప్రాబ్లం లేదు అని. ఒకవేళ మనం బయటకు వచ్చి చూసినప్పుడు అందరి ఇళ్లలో కరెంట్ ఉంది, నా ఇంట్లోనే పోయింది అంటే నాది ఫ్యూజ్ పోయింది, ఆ ఫ్యూజ్ తీసి కాపర్ వైర్ పెడితే మళ్ళీ కరెంట్ వచ్చేది. సో ఎప్పుడైనా స్టాక్ మార్కెట్ మన పెట్టిన ఇన్వెస్ట్మెంట్ రిటర్న్ తగ్గింది అంటే దానికి కారణం మన పోర్ట్ఫోలియోలో ఉన్న ఫాల్టా, లేకపోతే మొత్తం ఆ ఇంపాక్ట్ మార్కెట్ అంతా ఉందని చూసుకోవాలండి. అప్పుడు నేను చూపించాను, ఆయనకు అర్థమైంది. ఓకే, లార్జ్ క్యాప్ ఫండ్సే అంత భారీగా పడినప్పుడు నా పోర్ట్ఫోలియో బాగానే ఉందండి, కంపేర్ చేస్తే వీఆర్ చాలా ఫార్ బెటర్ అని చెప్పారు. సో అందుకే ఏంటంటే ఎప్పుడు కూడా కంపారిజన్ చేసేటప్పుడు మొత్తం మార్కెట్ కొలాప్స్ అయిందా లేదా ఇండివిజువల్గా మన పోర్ట్ఫోలియో ఒకటి మాత్రం డ్యామేజ్ చూసుకోవాలి. ఇప్పుడు గత 1.5 years చూస్తే స్మాల్ క్యాప్ కానివ్వండి, మిడ్ క్యాప్ కానివ్వండి, లార్జ్ క్యాప్ కానివ్వండి అన్నీ పడిపోయినాయి. సో అలా అన్ని పడినప్పుడు మనది కూడా పడిపోవడం సహజమే. మళ్ళీ మార్కెట్ పుంజుకున్నప్పుడు డెఫినెట్గా మంచి రిటర్న్స్ వస్తాయి. అది చూడండి, ప్రతి ఒక్క ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు కూడా నేను చెప్తాం మరి 4 years వెయిట్ చేయండి. ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్స్ అనేది ఒక పిల్లాళ్ళలాగా చూసుకోవాలని చెప్తాం. ఇప్పుడు చూడండి, ఒక సినిమా ఉంది, మన సాయి కుమార్ గారు చెప్తారు డైలాగ్, కనిపించే 3 సింహాలు న్యాయానికి ధర్మానికి ఉంటే కనిపించే 4 సింహాలు పోలీస్ అంటారు. అలాగే ప్రతి ఒక్క ఇన్వెస్ట్మెంట్ మనకు కనిపించింది కానివ్వండి, అది మనం పిల్లాడితో సమానం. ఇప్పుడు చూడండి, భవిష్యత్తు మనం ఎందుకు ఇన్వెస్ట్ చేస్తున్నాం, లేకపోతే రిటైర్మెంట్ అయినప్పుడు మనకు ఆర్థిక అవసరాలకి ఆదుకుంటుంది మన ఇన్వెస్ట్మెంట్ అనే కదా. ఇప్పుడు సాధారణంగా అప్పట్లో లార్జ్ ఫ్యామిలీస్ ఉండేవి, మన పిల్లలు మనం చూసుకునే వాళ్ళు అన్న భరోసా ఉండేది. ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయినాయి. పిల్లలు మనం చదివిస్తున్నాం వాళ్ళని, పొద్దున వాళ్ళకి మంచి ఆపర్చునిటీస్ రాగానే ఆస్ట్రేలియా, కెనడాకి వెళ్ళిపోతున్నారు. సో మనం చివరిదాకా మనకు తోడు ఉండేది అది అంటే మన ఇన్వెస్ట్మెంట్. సో మన ఇన్వెస్ట్మెంట్ మన కొడుకులా చూసుకోవాలని చెప్తాను. అందుకే ఎప్పుడైతే మనం ఎక్స్పెక్ట్ చేయమో, ఒక పిల్లాడికి మనం స్కూల్లో ఎప్పుడు జాయిన్ చేస్తాం, 4 years తర్వాత పిల్లలకి జాయిన్ చేస్తాం స్కూల్లో, అట్లాగే మన ఇన్వెస్ట్మెంట్ కూడా 4 years టైం ఇస్తే గానీ అవి ఒక టైంకి ఒక మంచి రిటర్న్ అయితే రాదు. కాబట్టి లాంగ్ టర్మ్ గా వెయిట్ చేయండి. ఒడిదుడుకులు ఉన్నా కూడా ప్యానిక్ అవ్వకూడదు. ఒక లాంగ్ టర్మ్ లో ఎప్పుడైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తారో మీకు రిటర్న్ ఎక్కువ వస్తుందని చెప్తాను. అయితే మంచి ఇంకో ఎగ్జాంపుల్ ఇస్తానండి నేను జనరల్గా అందరికీ కూడా. ఇప్పుడు చూడండి, పిల్లలు అనగానే వచ్చింది కూడా చెప్తున్నాను ఆ ఎగ్జాంపుల్. ఇప్పుడు చాలా మంది వాళ్ళ సొంత పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్ ఆప్షన్ ఉంది మనకి జాయిన్ చేయడానికి, ప్రైవేట్ స్కూల్ ఒక ఆప్షన్ ఉంది జాయిన్ చేయడానికి, ఇంటర్నేషనల్ స్కూల్స్ కొత్తగా వచ్చాయి. మనకి 3 options ఉన్నాయి అక్కడ. మన పిల్లలందరినీ ఏమో మనం ప్రైవేట్ స్కూల్ పెడుతున్నాం. ఎందుకు? వాళ్ళకి భవిష్యత్తు బాగుంటుంది, బాగా కేరింగ్ తీసుకుంటారని చెప్పి. ఎక్స్పెన్స్ రేషియో కంపేర్ చేస్తే మీకు గవర్నమెంట్ స్కూల్లో ఎక్స్పెన్స్ రేషియో తక్కువ, 1000 rupees కంటే ఉండదు. ప్రైవేట్ స్కూల్లో చూస్తే మీకు 30,000 కట్టాలి సంవత్సరానికి, అదే ఇంటర్నేషనల్ స్కూల్లో 80,000 కట్టాలి సంవత్సరానికి. సో మన పిల్లల్ని చేసేటప్పుడు మాత్రం ఇంటర్నేషనల్ స్కూల్, ప్రైవేట్ స్కూల్ చూసుకుంటున్నాం. మన ఇన్వెస్ట్మెంట్ అనే కొడుకుని మాత్రం లో ఎక్స్పెన్స్ రేషియో అని చెప్పి గవర్నమెంట్ స్కూల్ లాంటి డైరెక్ట్ ప్లాన్స్ లో పెడుతున్నాం. డైరెక్ట్ ప్లాన్స్ లో కూడా ఎక్స్పెన్స్ తక్కువ ఉంటుంది, అది గవర్నమెంట్ స్కూల్ లాంటిది. రెగ్యులర్ ప్లాన్స్ వెళ్తే ప్రైవేట్ స్కూల్ లాంటివి, మన SIF, PMS మన ఇంటర్నేషనల్ స్కూల్స్ లాంటివి. సో మన ఇన్వెస్ట్మెంట్ అనేది మనం ఎప్పుడైతే భావిస్తామో మన పిల్లల్లాగా, లేకపోతే మన భవిష్యత్తు ఇదే అనుకుంటున్నామో, అట్లాంటిది మనం ఎందుకు అలా గవర్నమెంట్ స్కూల్ లాగా మనం చూసుకొని లో ఎక్స్పెన్స్ రేషియో అని చూసుకొని తక్కువ ఎక్స్పెన్స్ రేషియో అని చెప్పి డైరెక్ట్ ప్లాన్స్కి వెళ్తారు. ప్రైవేట్కి దానికి రండి, ఇక్కడ ఒక ప్రొఫెషనల్స్ ఉంటారు మీకు. ప్రైవేట్లో ఎలా ఉంటే మన పిల్లలకి భవిష్యత్తు బాగుంటుందో, మీ ఇన్వెస్ట్మెంట్ కూడా రెగ్యులర్ ప్లాన్స్లోనో లేకపోతే ఒక PMS, SIF లాంటిది దాంట్లో ఉంటే ఉన్నా మీకు రిటర్న్స్ బాగా వస్తాయని చెప్తుంటాం. సో కాబట్టి అదండి, మనకి మార్కెట్ పెరగగానే సరిపోదు, మన పోర్ట్ఫోలియోలో ఉన్న స్టాక్స్ కూడా పెరగాలి. అలా పోర్ట్ఫోలియో స్టాక్స్ ఎప్పుడైతే పెరుగుతాయో అప్పుడు గణనీయంగా రిటర్న్స్ అయితే బాగా వస్తాయి. ఇంకో క్లయింట్ ఏమంటారంటే, సార్ ఇంకో 50 లక్షలు పెట్టిన 50 లక్షలు ఇలాగే ఉంది, ఇంకా 4 ఏళ్ళకి 5 ఏళ్ళు కూడా ఇలాగే ఉంటుందేమో అని భయపడతారు. ఇప్పుడు చూడండి, ఎప్పుడైతే మేము ఈ ఫీల్డ్లో ఉన్నామో 20 సంవత్సరాల నుంచి 20,000 ఎప్పుడైతే మార్కెట్ వచ్చిందో సెన్సెక్స్, అదే ఆల్ టైమ్ హై అన్నారు ఆ రోజున. ఇంకా మార్కెట్ పెరగదు, ఇక్కడ నుంచి మాక్సిమం వచ్చేసింది 21,000 లెవెల్స్ మార్కెట్, పెరగదు అన్నారు. అది కాస్త 40,000 అయింది. సో 40,000 వచ్చినప్పుడు అదే క్వశ్చన్ అన్నారు, మళ్ళీ పెరగదు మార్కెట్, 40,000 వచ్చేసింది, ఆల్ టైమ్ హై ఇదే అయిపోతుంది అనుకున్నారు. కానీ ఇప్పుడు 80 వచ్చింది, ఎప్పటి నుంచి 1,20,000 అవుతుంది. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు మోర్గన్ స్టాన్లీ వాళ్ళు 1,07,000 పోతే 2026 అన్నారు కదా, 2026 ఎండింగ్ కల్లా వచ్చేస్తుంది అంటున్నారు. సో కాబట్టి స్టాక్ మార్కెట్ కూడా చూడండి 2045 కల్లా కూడా కనీసం 16 lakhs దాకా వెళ్తుంది అంటున్నారు. కాబట్టి స్టాక్ మార్కెట్కి ఎప్పటికైనా గ్రోత్ అయితే ఉందండి. అందులో స్టాక్స్ అయితే మారిపోతుంటాయి, ఇవాళ ఉన్న స్టాక్స్ అయిపోతూ ఉండకపోవచ్చు పర్ఫార్మెన్స్ లో, బట్ నిరంతరం అయితే ఈ కొనసాగుతుంది. ఎవరైతే ధైర్యంగా ఒక 10 years హారిజన్ కనుక పెట్టుకుని వస్తారో వాళ్ళందరికీ ఫ్రెష్ అవుతారు, మంచి రిటర్న్స్ అయితే వస్తాయని చెప్తున్నాం. సో మొత్తానికి పేషెన్స్ గా వెయిట్ చేయాలంటే, పేషెన్స్ గా వెయిట్ చేయాలండి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద మార్కెట్ అప్ అండ్ డౌన్, పేషెన్స్ గా వెయిట్ చేయాలి. రైట్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.